వైసీపీ కాపు నేతల సమావేశం డ్రామా అంటున్నారు కందుల దుర్గేష్. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సమావేశం ఏర్పాటు చేశారు అని అన్నారు. కూటమి కలిసుంటే వైసీపీకి అధికారం కలేనన్నారు కందుల దుర్గేష్. అందుకే కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూటమిని ఏమీ చేయలేరన్నారు కందుల దుర్గేష్. కాపు కార్పొరేషన్ ని వైసీపీ అవమానించిందని, పవన్ కళ్యాణ్ ని ఏదోలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు అని అన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూటమిని ఏమీ చేయలేరు అన్నారు కందుల దుర్గేష్. ఆయనకి కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాల్లో అనేటువంటి మాట చెప్తే దానికి విపరీతార్థాలు తీసి ఇవాళ మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక ఇలాగే ఈ కూటమి కలిసి ఉంటే మేము ఏ రోజు కూడా అధికారంలోకి రామనేటువంటి భయం మీ నరనరాన్న ఉంది కనుక ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని సమావేశాలని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ద్వంద్వ ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేరనేటువంటి మాట. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా మిమ్మల్ని పరిమితం చేస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మీ స్వార్థ రాజకీయాల్ని ఇప్పటికైనా ఆపమని చెప్పి నేను మనవి చేస్తున్నాను.